సో ఈ వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డేలో మనకి ఏంటంటే అసలు ఐవీఎఫ్ గురించే ఒక్కటే కాకుండా ఇన్ని ఇయర్స్ చాలామంది ఐవీఎఫ్ డే రాగానే నలుగురు అడుగుతారు, మేడం ఐవీఎఫ్ గురించి ఏదైనా మీరు చెప్పండి, ఆర్టికల్ మేము రాస్తాము అని చెప్పి. బట్ టుడేస్ డిస్కషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఒక పబ్లిక్ ఇనిషియేటివ్గా స్టార్ట్ చేస్తున్నాము. ఏంటంటే చాలామందికి ఐవీఎఫ్ గురించి డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ డౌట్స్లలో ఏంటంటే ముఖ్యంగా అసలు ఎందుకు పిల్లల్ని కనాలి అనే ఒక ప్రశ్న కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఒక 5గురిని 6గురిని ఒక 10 మందిని ఈజీగా కన్నారు. అప్పట్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా సులువు. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు, సంఖ్య మాత్రమే ఉంది, ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే సంఖ్య ఉంది. అండ్ దట్ వాజ్ ఈజీ. ఆ ప్రెగ్నెన్సీలు రావడం కూడా చాలా ఈజీగా, ఏం ట్రీట్మెంట్ లేకుండా వచ్చాయి. ఏంటంటే అప్పుడు కల్తీ లేని ఆహారము, వెదర్, ఎన్విరాన్మెంట్ అంతా సహకరించింది. కానీ ఇప్పుడు మనం మనం పెరిగే శైలి కానివ్వండి, మన జీవన విధానం కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనము వాళ్ళు చేసినంత పనిలో సగం కాదు, అందులో పావు వంతు కూడా చేయలేకపోతున్నాము. ఒకప్పుడు వాళ్ళు ఇంటి పనులు చేసుకునేవారు, అన్ని వాళ్ళే చేసుకునేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ స్టామినా తగ్గింది. ఆ స్టామినా ఎందుకు తగ్గిందంటే న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండట్లేదు. ఇప్పుడు పిల్లల్ని చూస్తూ ఉంటే పిజ్జాలు, బర్గర్లు ఇవి ఎక్కువ తింటున్నారు. జంక్ ఫుడ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మనం కూడా టైం ఉండట్లేదు మనకి. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రతి పూటకి ప్రతి మీల్ చేయడానికి ఇప్పుడు తల్లి కూడా జాబ్కి వెళ్ళడం మనం చూస్తున్నాం చాలా మటుకు. ఇప్పుడు నేను ఒక ఫీమేల్ ఎంప్లాయీ, నాతో పాటు చాలామంది ఉన్నారు. సో మదరు ఫాదరు ఇద్దరు వర్క్కి వెళ్ళడం, వాళ్ళకి పొద్దున ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ వరకు కూడా మనం దాంతో మేనేజ్ చేయమని చెప్తున్నాం. ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వడము అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి, కాకపోతే తినాలని అనే ఆసక్తి కూడా పిల్లలకి మనం తింటే వాళ్ళ ముందు వాళ్ళకు వస్తుంది. సో న్యూట్రిషన్ అనేది మనం ఎంత బాగా తీసుకుంటామో ఒక బ్యాలెన్స్డ్ మీల్ పిల్లలకు కూడా అలా తినిపించడం అనేది అలవాటు చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎందుకనంటే అడాలసెంట్ నుంచే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికిప్పుడు వచ్చినాయి కాదండి. ఏదో 35 తర్వాతే నేను హాస్పిటల్కి వెళ్ళాలి పిల్లలు లేకపోతే అని అనుకుంటారు. 35కి వచ్చే ప్రాబ్లం మనకి ఎప్పుడో 15కే స్టార్ట్ అయ్యి ఉంటుంది, మనకు తెలీదు. సో ఫర్టిలిటీని అక్కడి నుంచి చూద్దాం మనం. ఏంటంటే ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినప్పటి నుంచి తనకు అసలు పీరియడ్స్ ఎలా ఉంటున్నాయి, పెయిన్ ఎలా వస్తుంది, పెయిన్ సివియర్గా ఉంటే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉన్నట్టు. సో ఎండోమెట్రియోసిస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం కేర్ తీసుకోవడం. పీసీఓడి అనేది ఏంటంటే పెళ్ళి అయింది మేడం, ఇప్పుడే వచ్చింది నాకు పీసీఓడి, అసలు ఇప్పుడే లావయ్యాను నేను అని అంటారు. సో అది అట్లా ఇప్పటికిప్పుడే పెళ్ళికి ముడి పడి ఉండే ప్రాబ్లమ్స్ కాదు ఇది. పీసీఓడి అనేది అడాలసెంట్లో ఉన్నప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల లావ్ ఎక్కడం వల్ల మనకి నీటి బుడగలు అనేవి అప్పుడే స్టార్ట్ అవుతాయి. కాకపోతే అమ్మాయికి పీరియడ్స్ సరిగా రావట్లేదు అని అంటే ప్రాబ్లం అవుతుందని, ఇప్పటిదాకా పీరియడ్స్ కరెక్ట్గా వచ్చాయి, ఇప్పుడే మళ్ళీ ఇర్రెగ్యులర్ అయ్యాయని చెప్తాం. కాకపోతే వి నో ద బేసిక్ రీజన్. సో వాళ్ళకి చదువు ఒక్కటే కాకుండా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం నేర్పించాలి, ఎండలో పనిచేయడం నేర్పించాలంటే ఎండలో పంపించాలి. 24 గంటలు ఏసీలోనే ఉంచుకుంటూ ఐప్యాడ్లు, స్క్రీన్లు, టీవీలు ఉంచుకుంటూ ఉంటే ఏంటంటే హార్మోన్స్ అనేవి డిస్ట్రక్ట్ అవుతాయి. సో ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫుడ్ విధంగా, మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇదంతా మనకి ఇది అవుతుంది. ముఖ్యమైన రీజన్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు 13-14 ఇయర్స్కి అయ్యే అమ్మాయిల మెచ్యూరిటీ 9 ఇయర్స్ కూడా అవుతున్నారు. 9 ఏళ్ళకి ఆ చిన్న పాపకు అసలు ఎట్లా అండి హ్యాండిల్ చేసేది తన పీరియడ్స్ గురించి. సో ఈ చిన్నవన్నీ మనం ఏదో అందరం బిజీ లైఫ్లో అడ్వైస్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నాం. 9 ఏళ్ళకి పెద్ద మనిషి అయితే ఇంట్లో వాళ్ళకి, మదర్కి, ఫాదర్కి తప్ప మూడో మనిషికి చెప్పుకోలేకపోతున్నారు. 9 ఇయర్స్కి మెచ్యూరిటీ అటైన్ అయితే తనకి ఎక్కువ టైం ఉండదు. మళ్ళీ 25కి వచ్చేసరికి 30కి వచ్చేసరికి ఎగ్స్ అయిపోతాయి. నా దగ్గరికి వచ్చేసరికి ఎగ్స్ ఉండవు. మేడం ఎందుకు, నేను బాగానే తింటున్నాను, బాగానే ఉన్నానని చాలామంది అడుగుతారు. కానీ ఒక అమ్మాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5th మంత్లోనే ఆడ మగ అనేది డిసైడ్ అయిపోతుంది. అమ్మాయి అయితే మిలియన్ సంఖ్యలో మనకి ఎగ్స్ ఉంటాయి 5th మంత్లో. అవి పుట్టాక కొన్ని లక్షలలో అవుతాయి, తర్వాత పెద్ద మనిషికి 100sలో ఉంటాయి. ఆ 100 నెంబర్ ఆఫ్ ఎగ్స్ అందరికీ 300 to 400 ఉండాలి. కానీ ఇలాంటి అమ్మాయిలకి ఎవరైతే ముందే మెచ్యూర్ అయ్యారో వాళ్ళకి 100 ఉంటాయి. అవి ఏంటనంటే మంత్లీ రిలీజ్ అవుతూ లాస్ట్కి ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన స్టేజ్లో తక్కువ ఉంటాయి. సో ఆల్ దీస్ చేంజెస్ విచ్ ఎవర్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ షుడ్ బీ అడ్రెస్డ్ టు పీపుల్ ఇన్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్. మనకి అర్బన్లో ఉన్న కొంచెం
ఓకే పర్వాలేదని అనుకుంటారు. అర్బన్ది డిఫరెంట్ అండి. అక్కడ ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్కి వెళ్తే కానీ ఒక పాపను చదివించడానికి ఇప్పుడు స్కూల్స్లో ఉన్న ఫీజు మీరు గమనించినట్టయితే స్కూల్స్